జిల్లాలో సీనియర్ నాయకుడు నిన్న సాయంత్రం వరకు ఖమ్మం సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మా మిత్రుడు చిరకాల మిత్రుడు నిబద్ధత గల కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎండి జావేద్ గారు ఈరోజు సూర్యాపేట ఖమ్మం బైపాస్లో ప్రమాదవశాత్తు చనిపోవడం జరిగింది. ఎప్పుడు డ్రైవర్ ఉండే ఆయనకు ఈరోజు డ్రైవర్ లేకుండా హైదరాబాద్ వెళ్దామని చెప్పి బయలుదేరి వెళ్తుంటే ప్రమాదవశాత్తు అక్కడ ఏమైందో ఏ సంగతి తెలియదు, కానీ వెహికల్ ఆయన ప్రయాణిస్తున్న వెహికల్ పల్టీ కొట్టి దాంట్లో నుంచి బయటకు పడి ప్రమాదవశాత్తు మరణించడం జరిగిందని చెప్పి పోలీసు వారు చెప్తా ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది చూసిన వారు చెప్తా ఉన్నారు. ఆ ప్రమాదం జరిగిన వెంటనే పోలీసు వారు వెళ్ళడం, అక్కడ లోకల్ వాళ్ళందరూ కలిసి ఆటోలు వేసి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురాగానే ప్రమాదం జరిగిన వెంటనే చనిపోయిందని చెప్పి చెప్పడం జరిగింది. మేమందరం కూడా హాస్పిటల్కి వచ్చినాం. నిజంగా చాలా బాధాకరమైన విషయం. నిన్న సాయంత్రమే మహేష్ కుమార్ గౌడ్ మా పీసీ ప్రెసిడెంట్ గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మంత్రి గారి సమక్షంలో నిన్న ఆయనకు ఫేర్వెల్ జరిగింది ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో. నేను కూడా ప్రత్యక్ష సాక్షి, ఎందుకంటే ఖమ్మం కోఆర్డినేటర్గా ఉండి నేను నిన్న ఖమ్మంలో ఆ మీటింగ్ అటెండ్ అయ్యింది. తదనంతరం సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కొత్తగా ఎలక్ట్ అయినటువంటి దీపక్ సుధీర్ గారింటికి వెళ్ళినాం, అందరం కలిసి అక్కడ చాలాసేపు మాట్లాడుకున్నాం. ఆ తర్వాత పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారింటికి వెళ్ళి మంత్రి గారింటికి ఆ ఇంట్లో దాదాపు గంటన్నర వీటితో మాట్లాడటం జరిగింది. ఈరోజు ఇదే సమయానికి మళ్ళీ ఆ మాట వినడం నిజంగా చాలా దురదృష్టకరం, చాలా విచారకరం. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలందరూ చాలా విషన్న వర్గాలతో ఉన్నారు. బట్టి గారు కూడా ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది మాత్రం, ఏం జరిగింది, ఏమైంది, ఏ విధంగా అని చెప్పి వారు కూడా వస్తామని చెప్పి సమాచారం ఇచ్చినారు. ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ అఫీషియల్ కార్యక్రమం పోస్ట్ మార్టం ఇవన్నీ చేసి కనుక తొందరగా ఖమ్మం పంపించినట్లయితే మేము ఖమ్మంలో మిగతా కార్యక్రమం చూసుకుంటామని చెప్పి వారు చెప్పినారు. వెంటనే అధికారులు స్పందించి వెంటనే ఇమీడియట్గా వచ్చి ఇక్కడ హాస్పిటల్లో కావాల్సిన కార్యక్రమం అని చెప్పి చేపడతా ఉన్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా వీరు చనిపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం జిల్లాలో తీరని లోటు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక మాట చెప్పారు వేదిక మీద. ఇంత సర్వీస్ చేసిన కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి సర్వీస్ చేసినటువంటి జావేద్ చాలా గొప్ప వ్యక్తి. ఆయనకు ఖచ్చితంగా రాష్ట్రంలో ఏదో ఒక కార్పొరేషన్ ఇస్తామని చెప్పి సభాముఖంగా ప్రకటించిన తెల్లారే ఈ విధంగా జరగడం నిజంగా చాలా సూచన, చాలా బాధాకరమైన విషయం చెప్పే సందర్భంగా తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు నా యొక్క సానుభూతి, సంతాపాన్ని తెలియజేస్తాను.